ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులని యాస్టీజ్గా ఇలా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇదే మెజర్మెంట్స్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ నడుము వచ్చేసి ఇలా ఆఫ్ చేసుకుని టేప్ని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని 3.5 ఇంచ్కి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కింద లైన్ కాడ నుంచి 30 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఈ 30 ఇంచ్ దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి నెక్ని. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఈ డాట్స్ కాడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఈ నెక్ దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి కింద పార్ట్. ఈ కింద పార్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా 10 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 10 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ పీస్లు ఇలా కట్ చేసేసుకొని 2 సైడ్స్ ఇవి వాడాలి. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ 31.5 తీసుకున్నాను. ఖర్చులకు 2 సైడ్స్ ఖర్చులు పోతే 30 ఇంచెస్ వస్తుంది. 8.5కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 8.5కి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. 8.5కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్కి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఈ లేయర్ కింద ఇలా వస్తుంది. సెకండ్ స్టెప్కి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి కట్ చేసుకున్నాను. కింద పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ క్లాత్ అయితే కట్ చేసుకున్నానో అదే క్లాత్ తీసుకుంటాను. ఇది వచ్చేసి ఈ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. జిగ్జాగ్ చేసేటప్పుడు రాంగ్గా ఉంటుంది కాబట్టి అడ్డం పడిద్ది, నీట్గా రాదు. అందువల్ల ఇది రిమూవ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 12 ఇంచులు ఉంది కదా, దీంట్లో ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. దీంట్లో ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. దీన్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి తీసేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి గ్యాదరింగ్ ఫ్రీస్ ఇస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ పీకో ఇటు సైడ్ పీకో చేసేసుకోవాలి. 2 సైడ్స్ పీకో చేసేసుకోవాలి. 2 లేయర్స్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇలాంటి క్యాన్వాస్ షీట్ ఒకటి తీసేసుకొని ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి. దీని పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్. ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ షేప్లో పెడుతున్నాను. ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్.
బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 7.5 ఇంచెస్. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 3.5 ఇంచ్కి ఇంకో మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా ఏ షేప్లో అయితే డ్రా చేసుకుంటామో ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇంకొచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్దాము. దీని పొడవు వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా 2 సైడ్స్. దీన్ని వచ్చేసి ఇలా స్టిఫ్గా పట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా 2 పీసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్. ఇలా వాటర్ స్ప్రే చేస్తూ ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ని సపరేట్గా ఇలా స్టీమ్ ఐరన్ పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఇలా క్రాస్గా ఈ పీస్ క్రాస్గా పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇది ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇటు ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా క్రాస్గా వేసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఈ లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ఎడ్జెస్లో ఎక్స్ట్రా మిగులుతుంది కదా క్లాత్, దాన్ని అటాచ్ చేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి ఇలా క్రాస్కి వస్తుంది కాబట్టి స్ట్రైట్ తీసేసుకొని ఇలా దీన్ని కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇది కూడా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా నెక్ని ఏ షేప్లో అయితే కుట్టుకుంటామో ఆ షేప్లో ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా రిమూవ్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పీకో చేసుకోవాలి. ఇది నెక్ షేప్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఈ బ్యాక్ నెక్ని రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ సెంటర్కి కలిసేలాగా ఇలా పెట్టేసేసుకొని స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని ఈ రౌండ్ నెక్ని ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని ఇలా రౌండ్గా కుట్టేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటే ఇలా ఉంచేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ చేసేసుకోవాలి.
ఈ బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసేసుకొని ఈ డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ లేయర్ ఉంది కదా, ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా సెకండ్ స్టెప్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి పైన ఫ్రిల్స్ ఇచ్చాం కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇదే కలర్ ఇచ్చాం కదా, అందువల్ల ఇదే కలర్ ఇస్తున్నాను. ఇంకా కింద పార్ట్ వచ్చేసి మొత్తం ఇదే కలర్ వస్తుంది. ఇలా ఇట్లా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. దీనికి వచ్చేసరికి ఎక్కువ క్లాత్ ఉంది కనుక పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ 3 లేయర్స్ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి 2 సైడ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఈ కింద పార్ట్ ని అటాచ్ చేసుకుంటున్నాము. ఇలా ఎడ్జ్లోంచి స్టార్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ మీద ఇలా రివర్స్లో బ్యాక్ సైడ్ ఇలా వేసేసుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, వీడియో లేట్ అయిపోద్ది అని చెప్పేసి. ఈ క్యాన్ షీట్స్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని షోల్డర్ జాయింట్స్ ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా షోల్డర్ని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా క్యాన్ షీట్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఇలా సమానంగా పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలాంటి 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి తీసేసుకొని ఇది ఉంది కదా ఆమ్ రౌండ్, ఈ ఆమ్ రౌండ్కి ఇలా పెట్టేసేసుకొని స్టార్టింగ్లో ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసుకోవాలి. ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ ఇలా హ్యాండ్తో మూవ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి గ్యాదరింగ్ ఫ్రిల్స్. ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ని రెడీ చేసి పెట్టుకొని ఇంతకుముందు హెమ్మింగ్ పట్టి ఒకటి వేసుకున్నాం కదా, దానికి ఇది అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి. జస్ట్ 2 ఇంచెస్ కుట్టుకోవడానికి వదిలేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా పక్కకి ఎలా పోతుంది తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి.
ఇలా ఎడ్జ్లో రఫ్ చేసేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకొని ఎడ్జ్లో ఇలా 2 ఇంచెస్ ఖర్చులు ఉంచేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని సమానంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసుకున్నాము.